శుభోదయం. జై గురుదత్త. అయిపోయిందండి, అది క్లాస్ అయిపోయింది. ఓకే, కాసేపు మరి సరదాగా నవ్వుకుందాం. అలాగే మైక్స్ కెమెరాలు ఆన్ చేస్తే నవ్వులు వినిపిస్తే ఒకసారి కుర్రాడు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న 1 పెద్దదా 40 పెద్దదా అని అడిగాంట. 40 పెద్దది. అమ్మయ్యా, నాకు 40వ ర్యాంక్ వచ్చింది నాన్న, ఇందా ఇంటికి బాధపడుతున్నా. ఫస్ట్ ర్యాంక్ తక్కువ అన్నా, తక్కువను 40 ఎక్కువ అన్నాడని చాలా ఆనందంగా చెప్పాడు. అయితే నాకు 40 ర్యాంక్ వచ్చింది నాన్న అని. వాడికి తెలియదు అట్లా ముందు అలా చెప్పించి. అలాగే 2 పిల్లలు ఏడుస్తున్నారంట. ఒకడే ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నేను పొరపాటున గోలి మింగేశాను అన్నాయంట. అనగానే పక్కన చూసి, నువ్వెందుకురా ఏడుస్తుంటే, ఆడు మింగిన గోలి నాదే సార్ అన్నంట వాడు. ఆడు మింగినందుకు వీడి గోలి ఆడు మింగినందుకు. అలాగే ఆడవాళ్ళని అర్ధాంగి అంటారంట. ఒకసారి భార్య వచ్చాను, ఏమండి మా ఆడాళ్ళని అర్ధాంగి అంటారు ఎందుకండి అందంట. అర్ధాంగియా, మీరు అన్ని సగమే అర్థం చేసుకుంటారే, అందుకని అర్ధ భాగమే మీకు అర్థం అవుతుంది, అర్ధాంగి అన్నారు. తర్వాత ఏమైందో మీకు తెలుసు, హాస్పిటల్లో ఉన్నాడు. ఎందుకో నేను చెప్పను. అట్లాగే ఒకసారి పిల్లలు ఇద్దరు మాట్లాడుకున్నారే, వర్షం పడేటప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి ఎందుకురా అని ఈడు అడిగాడంట. వాడు ఏదో తెలిసినోళ్ళగా, ఆ మాత్రం తెలదా, వర్షం పడినప్పుడు దేవుడు భూమి అంతా తడిసిందా లేదని టార్చ్ లైట్ వేసుకొని చూస్తాడు, అందుకని ఆ ఉరుములు అన్ని తెలిసినట్టు చెప్పేస్తారన్నమాట కొంతమంది. ఒకసారి కుర్రాడు అడుగుతున్నాడు, వాళ్ళ అమ్మతో అంటున్నాడు, అమ్మ ట్యూషన్ మ్యామ్ దగ్గరికి నువ్వే రా అమ్మ, నాన్న పంపించొద్దు అని. ఎందుకురా? ఏం లేదు, ట్యూషన్ మ్యామ్ దగ్గరికి వచ్చిన కానీ నాన్న నేను లాక్కొని తీసుకురాలేకపోతున్నాను. తీసుకోవడానికి వెళ్ళిన తండ్రి ఆ ట్యూషన్ మ్యామ్ తో మాట్లాడుతూ అతుక్కుపోతున్నాడు అక్కడ. అందుకని వాళ్ళ అమ్మ వస్తే బెస్ట్ కదా. అట్లాగే ఇద్దరు అడుక్కునే వాళ్ళు కూర్చొని ఉంటే, అరే నీకు సడన్ గా ఒక 5 కోట్లు వచ్చినట్టుగా లాటరీ వచ్చింది అనుకోరా, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తానా, 5 స్టార్ హోటల్ కట్టిస్తా. అరే ఆ 5 స్టార్ హోటల్ కట్టించిన ఆ 5 స్టార్ హోటల్ ముందు నేను అడుక్కుంటా. అక్కడ వరకే ఉంటాయి అనమాట. ఓకే, జై గురుదత్త. కుమార్ గారు కంటిన్యూ చేయండి. జై గురుదత్త అండి. మనకు జ్వరం వస్తే అందరూ ఫోన్ చేసి జ్వరం ఎలా ఉంది అని పదే అడుగుతారు. ఒక్కరు కూడా నువ్వు ఎలా ఉన్నావు అని అడగరు అని ఇంకో జోక్ అండి. భక్తురాలు అంటుంది, ఎంత చదువుకున్నా ఏమీ సాధించలేకపోతున్నాను స్వామీజీ, ఏం చేయమంటారు అంటే స్వామీజీ చెప్తున్నారు, అవునా తల్లి, చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తను సాధించవచ్చు కదా. ఇంకో జోక్ అండి, అలాగే భార్యని కూడా సాధించవచ్చు. మీరు అదే మగవాళ్ళ తరపున మీరు చెప్పారు. ఇంటి మొత్తాన్ని సాధించవచ్చు. అవును సార్. ఇంకో జోక్ అండి, నవతరం అతిథి మర్యాదలు అంటండి. ఇంటికి రాగానే మనం ఎప్పుడైనా డ్రింకులు అవి ఇవి ఇస్తాం, ఈ పాత రోజులు. ఇప్పుడేమో ఇంటికి రాగానే అతిథిని చూసి ముందుగా అడగాల్సిన ప్రశ్న అంట, మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టమంటారా అని. అంటే చాలా సంతోషిస్తాడంట. రెండో ప్రశ్న ఏంటంటే, వైఫై పాస్వర్డ్ ఇమ్మంటారా అంటే ఇంకంతే, ఆనందంలో పిచ్చేకిపోతాడంట. ఈ రెండు ఉంటే చాలు, ఇంకేం లేకపోయినా మర్యాద చేస్తున్నట్టే. ఈ రోజులు లక్ష్మి గారు మనం కూడా మార్చేసుకుందాం, ఎవరైనా వస్తే టీలు కాఫీలు ఇవన్నీ అవును, ఛార్జింగ్ పెట్టమంటారా, వైఫై కనెక్ట్ చేయమంటారా అని అడుగుతాను. చుట్టాలు వెళ్ళేటప్పుడు కూడా నేను ఇవే అడుగుతానండి, ఛార్జర్లు అవి పెట్టుకున్నారా, మామూలు ఇయర్ పాడ్స్ అవన్నీ పెట్టుకున్నారా లేదా అని అడుగుతాడు. నెట్ లో పడి కొట్టుకోవటమే. మా పిల్లలు వెళ్తున్నా కూడా ఎన్ని పెట్టుకున్నారు లేదా అని అడుగుతుంటారు. జై గురుదత్త అండి. వచ్చిన జోక్ చెప్తానండి. మీరు అన్నారు కదా ఒక మాట, కుమారి గారు జ్వరం గురించి చెప్పారు కనుక, ఒకడు చనిపోయాడండి సడన్ గా. ఎలా చనిపోయాడంటే జ్వరం వచ్చే చచ్చిపోయాడండి. జ్వరానికే చచ్చిపోయాడంటే, డాక్టర్ గారు డోలో 650 వేసుకోమన్నారు, ఈయన 650 టాబ్లెట్లు మింగాడు. డోలో 650 వేసుకోవయ్యా అన్నాడు ఆయన.
అది రోజు 650 టాబ్లెట్లు ఒకేసారి మింగాడంట. ఇంకేముంది, గంజిపోక జై బతుకుంటాడు. గురుదత్త. విజయలక్ష్మి గారు ఇందాక చెప్పండి. మీరు అర్ధాంగి అన్నారు కదా, ఒక ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాట. వెళ్తే ఇవాళ ఏంటి మీరు అర్ధాంగితో వచ్చారు అని చెప్పి పక్కన వాళ్ళు అడిగారట. నా అర్ధాంగ ఎక్కడ ఉందని ముందు వెనక చూసుకున్నట్ట. ఇందుకు ఏంటంటే అర్ధ అంగి అంటే, అంగి అంటే షర్టు అంటే అవును. స్లాక్ వేసుకొని వెళ్ళాడు. స్లాక్ వేసుకొని వెళ్తే అర్ధాంగి అని చెప్పి అన్నారన్నమాట. స్లాక్ ని అంగి అంటారు కదా, అవునవును. అర్ధాంగి అంటే ఫుల్ హ్యాండ్స్ కాకుండా స్లాక్ హాఫ్ హ్యాండ్స్ వేసుకెళ్తే పంచిలాగా కట్టుకుంటారు అంగి, అంగ ప్రదర్శన. ఇప్పుడు ఆయన కూడా తెలుస్తలేదు అర్థంగా అంటే ఏందో. అంగి అంగి అంటే షర్ట్ అండి. స్లాక్ అంటే హాఫ్ స్లీవ్స్ ఉన్న వేసుకుంటారు కదా, అవును. బుష్ షర్ట్ అంటారు అట్లా. అది వేసుకొని వెళ్ళాడు. దానికి అర్ధాంగితో వచ్చారేంటి అని, ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వెళ్ళే ఆయన అర్ధాంగితో వచ్చారేంటి అని చెప్పి అడిగారు. అలా అర్థాలు తీసేవాళ్ళు ఉంటారు. పంచ పాండవులు అంటే ఎవర్రా అంటే పంచులు కట్టుకునేవారు అన్నారంట. ఓకే. జై గురుదత్త అండి, అందరికీ లక్ష్మి శుభోదయం. చెప్పండి. నేను జోక్ చెప్తానండి. చెప్పండి. కోర్టులో ఒక జడ్జి గారు అడిగారంట, నువ్వు ఒక ముద్దాయిని, నువ్వు గొడవ పడుతున్నప్పుడు అక్కడే ఉన్నావా, నిజం చెప్పు, నువ్వు చూసింది ఎంతవరకు నిజం అంటే, ఆ సాక్షి అంటున్నాడు, సార్ నేను చూసింది 100% నిజం సార్ అన్నాడంట. జడ్జి, సరే ముద్దాయి తన భార్య తలపై కర్రతో కొట్టడం చూసావా అన్నాడంట. సాక్షి అన్నాడంటే, లేదండి, కొట్టేసరికి ఆవిడ గట్టిగా అరిచింది, నేను తలుపు సందులోంచి చూశాను అన్నాడంట. పోనీ జడ్జి అన్నాడు, పోనీ ఆవిడ తిట్టిన తిట్లు విన్నావా అంటే, సాక్షి, లేదండి, ఆ టైంలో నేను పక్కింట్లో ఉన్నా అన్నాడంట. మరి నీకు అంత నిజమని ఎలా తెలుసురా అంటే, ఆ సాక్షి అన్నాడు, నా భార్య కూడా నన్ను కొట్టేటప్పుడు సరిగ్గా ఆవిడలాగే అరుస్తుంది సార్, అందుకే ఆ సౌండ్ నాకు బాగా పరిచయం. అదే పద్ధతి అన్నమాట. అదే వాళ్ళే కొట్టి వాళ్ళే అరుస్తారు అనమాట. కొట్టేది వాళ్ళే, అరిచేది వాళ్ళే, వాడికి బాగా పరిచయం. ఆహా, ఇలా అరుస్తుందంటే అతన్ని కొడుతుందని అర్థం అని. నెక్స్ట్ ఇంకో జోక్ నేను ఒకటి చెప్తాను. ఇంకో జోక్ అండి. పరీక్షల్లో సవాలంటే ఏంటి అనే క్వశ్చన్ వచ్చిందంటండి. వస్తే ఒక కుర్రాడు ఇలా రాశాడంట, ఖాళీ ఆన్సర్ షీట్ ఇచ్చి చివర్లో దమ్ముంటే పాస్ చేయండి, ఇదే నా సవాలు అని రాసొచ్చాడు. మాస్టర్కే సవాల్ పెట్టాడు. ఇచ్చి సవాల్ విసురుతాడు. అదే ఇందాక సెల్ ఫోన్ గురించి చెప్పారు కదా, సెల్ ఫోన్ మనిషికి ఎంత దగ్గర అయిందంటే, ఎప్పుడైనా దాన్ని రిపేర్ కి ఇస్తే ఆత్మ బంధువుని ఐసీయూలో పెట్టినంత బాధ వేస్తుందంట. మనం కూడా అడుగుతా ఉంటాం, నీ ఫోన్ ఎప్పుడు వస్తుంది, నీ ఫోన్ ఎప్పుడు వస్తుంది. జై గురుదత్త అండి, చెప్పండి. నెక్స్ట్ గుమ్మడి గారు. చెప్తానండి. భార్యాభర్తల జోకు. ఏమండి వ్యాక్సిన్ వేయించుకున్నారా? వేయించుకున్నాను. భార్య, బాగా నొప్పిగా ఉందా? భర్త, పెద్ద నొప్పి ఏమీ లేదు. భార్య, పరాయి ఆడది అదే నేను చిన్న మాట అంటే మీకు ఎక్కడ లేదు నొప్పి వస్తుంది. బొక్క మీద ఇలా అన్నా కూడా అబ్బా నొప్పి అంటాడంట. పరాయి ఆడది చూస్తూ పొడిచినా కూడా హాయిగానే ఉందంట, కమ్మగా. ఇంకొక జోక్ అండి. అర్థం చేసుకోలేను భర్త, ఏమండి నాకు ఉమ్మా కావాలి. భర్త, తుప్పు చాలా. భార్య, ఒరే మూర్ఖుడా, నువ్వు వస్తావేంటి, ఉమ్మా అంటే ముద్దు పెట్టమని అని అడిగాను. ఓకే, నెక్స్ట్ వచ్చారు. జై గురుదత్త అండి. జై గురుదత్త అండి. మరి నాయుడు సార్ చెప్పరా? జై గురుదత్త సార్, అందరికి శుభోదయం అండి. మంచి మాట చెప్పి పెద్దలందరూ ధన్యవాదాలు. స్వామి వివేకానంద, నియమిత వ్యాయామం లేకుంటే ఈ శరీరం సరిగా ఉండదు. ఎల్లప్పుడూ మాట్లాడటం వల్ల అనారోగ్యం కలుగుతుంది, అది యథార్థమని తెలుసుకో. స్వామి వివేకానంద. చిన్న జోక్ అవుతుంది, చెప్పండి. పెళ్లికి ముందు నా గురించి వాకప్ చేసేవాట, ఏ విషయంలో? వంట బాగా చేస్తావా లేదని. వంటలు చేసేవాడిని పెళ్లి చేసుకోవాలి. గోపాలరెడ్డి గారు, ప్రేమించి పెళ్ళాడేవంట కదా, ఆ టెక్నిక్ నాకు చెప్పే. ఏముంది, ప్రేమిస్తూ ఉండు, ఏ తలమాసినాడో దొరుకుతాడు.
ఇందాడ సెల్ ఫోన్స్ గురించి వచ్చింది గనక ఇప్పుడు ఎంతగా సెల్ ఫోన్ ప్రభావం కనబడుతుందంటే, ఒకసారి ఒక ఆవిడ బాలింతరాలు ప్రసవించిన తర్వాత కొంచెం మత్తులోకి వెళ్ళి మళ్ళీ కళ్ళు తెరిచి తడుముకుంటుందంట. ఈ లోపు నర్సు వచ్చి, అమ్మా నీ బిడ్డను చూసుకోవాలని అంత ఆరాటంగా ఉందా? ఉన్నాడు క్షేమం కాదు, ఆ ఉయ్యాల్లో వేసాము అని చెప్పిందంట. బిడ్డ కాదు బొడ్డు కాదు, నా సెల్ ఫోన్ ఎక్కడుందా చెప్పండి అంద. బిడ్డ కంటే కూడా సెల్ ఫోన్ మీద అంత ప్రేమ ఎక్కువైపోయింది అన్నమాట. బిడ్డలు కూడా చూసుకోవట్లే మనాళ్ళు. జంగా గోపాల్ రెడ్డి గారు ఫినిషింగ్ టచ్ తర్వాత మళ్ళీ మా మామూలు టాపిక్ లోకి వచ్చేస్తారు. జయ గురుదత్త, అందరికి నమస్కారం, శుభోదయము. మంచి మంచి జోక్స్ చెప్పి అలరారించిన యోగా సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. టీచర్ స్టూడెంట్ మధ్యలో సంభాషణ. టీచర్ అంటుందట స్టూడెంట్ ను, ఒరేయ్ పెదవా, ఇది ఇల్లు కాదురా నిద్రపోవడానికి, పాఠం చెప్తా అంటే నిద్రపోతానవేంద్రా అంటే, మేడం అవును మేడం నిజమే, కానీ మరి ఇల్లు చదువుకోవడానికి కాదు కదా మేడం, ఏంటి ఇల్లు అనేది చదువుకోవడానికి కాదు కదా. హోంవర్క్ ఎందుకు ఇస్తున్నారు? చూడండి, ఇదేమో పడుకోవడానికి స్థలం ప్లేస్ కాదు, అక్కడ చదువుకోవడానికి ప్లేస్ కాదని వాడు చెప్తా ఉన్నాడు. అటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. అందరికి నమస్కారం, శుభోదయం. శుభోదయం. విజయలక్ష్మి గారు కంటిన్యూ. జయ గురుదత్త అండి. మరి పుట్టుట గిట్టుట కొరకే అని మన